ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 24, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 47వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పౌలు, బర్నబా మరి దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు యూదులు జనసమూహంను చూసి మస్తరంతో నిండుకొని దూషించుచు పౌలు వాళ్ళ యొక్క చెప్తున్నటువంటి ఆ మాటలకు వారు ఆ పనికి అడ్డంగా ఉన్నారు అనేది వాక్యం సెలవిస్తుంది. అప్పుడు పౌలు అన్న మాట ఏంటంటే, వారు ధైర్యంగా ఎట్లా అన్నారు వారితో, ఇదిగో దేవుని వాక్యం మొదట మీకు చెప్పట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు భూ దిగాంతముల వరకు రక్షణార్థంగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిరి. అందుకే ఆ మాట విన్న అన్యజనులందరూ కూడా సంతోషంతో దేవుని వాక్యాన్ని మహిమపరచరి అని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక మాటను మనం చూసుకున్నట్లయితే, ఇదిగో దేవుని యొక్క మరి పిల్లలు అనేవాళ్ళు, అంటే యూదులు కానివ్వండి లేకపోతే ఇశ్రాయేలు కానివ్వండి, దేవుణ్ణి విసర్జించారు. దేవుని మాటలను అంగీకరించలేదు. నాటి నుండి కూడా దేవుని మాటలను వారు అంగీకరించకపోగా దేవుడిక అన్యజనులకు ఆయన రక్షణను పంచటానికి ఇష్టపడ్డారు. ఈరోజు ఆ అన్యజనుల్లో నుండే మనము కూడా ఈ నిత్య జీవార్థమైన రక్షణలోనికి వచ్చి ఉన్నాము. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నట్లయితే, నిర్ణయింపబడిన వారు ఎవరైతే నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారో వారందరూ విశ్వసించారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవరైతే ముందుగా నిర్ణయింపబడ్డారో వారి దగ్గరికి వాక్యం వెళ్ళింది, వారే విశ్వసించారు అనేది మనకు అర్థమవుతుంది. ఇదిగో ప్రభు కూడా ఒక మాట అంటారు, ఎవరైతే ఈ వాక్యానికి లోబడతారో వారిని దేవుడు ఆకర్షిస్తారు. తండ్రి ఆకర్షించి వారుంటే వాళ్ళే నా దగ్గరికి చేరుకోగలుగుతారు. ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని ఆకర్షించారు. ఎప్పుడైతే మనం వాక్యాన్ని విని ఆ వాక్యానికి లోబడ్డామో అప్పుడు మన తండ్రి అనే దేవుడు మనల్ని ఆకర్షిస్తే మనం ప్రభువుని చేరుకున్నాము. ఈ రక్షణార్థమైన కృప, ఈ రక్షణార్థమైన నిత్య జీవం మనకు అనుగ్రహింపబడింది. ఇదిగో ఆ నిత్య జీవానికి మనం పాత్రులమై ఉన్నాము. కనుకనే దేవుడు మనల్ని, మన విశ్వాసానికి దేవుడు పునాది వేసి దేవుని వైపు త్రిప్పుకున్నారు. ఈరోజు ఏ రక్షణనైతే మనం అనుభవిస్తున్నామో, ఏ నిత్య జీవానికి మనం పాత్రులమయ్యాము, అలా ఎంతోమంది అన్యజనులు రక్షణ లేకుండా ఉన్నారు, జీవానికి దూరంగా ఉన్నారు. జీవానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు అక్కడికి దగ్గర అవుతున్నట్లు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభువుని బట్టి మనం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాం. దేవుని వెలుగులోనికి చీకటిలో ఉన్న వారిని నడిపించటానికి ఒక మార్గమై ఉన్నాము. కనుక మనము కూడా ఆ వెలుగును ప్రకాశింపచేసి అనేకులను దేవుని వైపు త్రిప్పే సాధనాలుగా ఉన్నామని గుర్తెరిగి ఆ పనిముట్లుగా మనం ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.